హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లి ఆకు ఆలు కర్రీ అండి. ఈ కర్రీ అనేది ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము. దానికంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ అర స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ అర స్పూను పసుపు వేసుకొని అంతటినీ కలుపుకోవాలి. ఇక్కడ మీడియం సైజు ఆలులు 3 తీసుకున్నానండి. దాన్ని పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకొని నీట్గా కడుక్కున్నటువంటి ఉల్లాకును వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కేజీ ఉల్లాకు తీసుకున్నాను. దీనిని 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే స్మెల్ పోయేంత వరకు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే టైంలో అర స్పూను కారము, అర స్పూను సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ కర్రీ అంతటిని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే టైంలో ధనియాల పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ బగారా రైస్లో కానీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వెళ్తూ నా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.